రాజమండ్రిలో వైసీపీ భరత్ చెప్పు చూపించి వార్నింగ్ ఇవ్వడం పొలిటికల్ రచ్చకు దారితీసింది. వాలంటీర్ను బెదిరించాడంటూ టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు చెప్పు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేత ఎంపీ మార్గాని భరత్. వాలంటీర్ల జోలికొస్తే ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు భరత్. నాకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ అనేది నేను అడిగాను. కాదంటే వెళ్ళండి కొట్టు, కానీ నాకు రుజువులు దొరికితే మాత్రం నాట్ బ్యాక్. ఆ తర్వాత ఏం చెయ్యాలో చేస్తాను నేను, ఎవరిని వదిలిపెట్టను నేను. తప్పకుండా. మరి ఇలాంటి వ్యక్తిని మన వాలంటీర్ చెల్లమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని అన్న తమ్ముల్ని నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. భరత్ కామెంట్స్ కి అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు ఆదిరెడ్డి అప్పారావు. తన కుమారుడికి సీట్ రావడంతో భరత్ లో టెన్షన్ మొదలైందని, అందుకే ఏం మాట్లాడాలో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. నిన్ను ఎవడేమన్నాడు సెంటర్ దానికి? ఆ సెంట్రల్ దానికి నువ్వు బిళ్ళలు అంటించావు. ఊడిపోయి నీ బిళ్ళలు చూసుకో, వెళ్ళి ఎక్కడికక్కడే అప్పుడే ఊడిపోయి రాలిపోతున్నాయి. కిందగా ఫ్లోరింగ్ కంటించిన బిళ్ళలు అప్పుడే లేచిపోతున్నాయి. దేవి చౌకులు అప్పుడే లేచిపోయినాయి. అదే ఇంకా గోతులు అయిపోతున్నాయి. అది ఇట్ ఈస్ కరెక్ట్. అది అందు గురించి నువ్వు డెవలప్మెంట్ అంటే అది కాదు. నీ చెప్పినయే డెవలప్మెంట్, ప్రజలు కోరుకునేదే డెవలప్మెంట్. అందరికీ మంచి రోడ్లు కావాలంట. నువ్వు ఆజాద్ చౌక్లో సెంటర్లో డివైడర్ కింద పెట్టేశావు. అక్కడ ఏదో పెద్ద పెద్ద రాళ్ళ పెట్టేశావు. భరత్ గురించి తాను అనేక విషయాలు చెప్పగలనన్నారు ఆదిరెడ్డి. అతడు ఒక ఫెయిల్యూర్ హీరో అని కామెంట్ చేశారు. వాలంటీర్తో తాను మాట్లాడిన విషయంలో ఎలాంటి తప్పు లేదని వివరణ ఇచ్చారు. నువ్వు సినిమా ఓడి అంటే ఫెయిల్యూర్ సినిమా ఓడి, అందులో సక్సెస్ఫుల్ సినిమా కాదు నీది. నిన్నే సినిమా ఎన్ని రోజులు ఆడింది? 4 రోజులు ఆడింది. అందులో నువ్వు హీరోవి, ఒక హీరోయిన్ నీకు. అది నువ్వు అందు గురించి ఆ సినిమా 4 రోజులు ఆడింది. దాని సెట్టింగులు, ఆ సెట్టింగులు అనుకుంటున్నావు నువ్వు. ఇక్కడ ఆ సెట్టింగులు అనుకొని సెట్టింగుల్లాగా వేసేసి అదే డెవలప్ అని చెప్పేస్తున్నావు. నీ సెట్టింగుల్ని, నీ సినిమా నువ్వు నమ్మాలి. నీలాంటి ఫెయిల్యూర్ హీరో నమ్మాలి. ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటే సిగ్గుసేట అవన్నీ. ఎవరైనా ఓపెనింగ్ వస్తే యాక్టర్ నాకు చెప్పి తీసుకురండి. నాకు 2-3 షాప్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. ఆయన చెప్పి తీసుకురమ్మంటాడు ఏంటండి? ఎవరో అక్కడికే వాళ్ళు వచ్చి గంట కాలక్షేపం చేయడానికి కష్టం. ఆడు తీసుకురండి అని అంటాడు. అలా తీసుకురాలేని ఒక ఆవిడ్ని పేరు చెప్పి ఈయన వెళ్ళడం మానేశాడట. వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు అతని సంతోషం పోనివ్వండి అన్నాను నేను. దానికి నేనేమి కామెంట్ చేయలేదే. నాకేం పెట్టింది ఆ క్యారెక్టర్ గురించి? నా గురించి మాట్లాడితే మాత్రం అప్పుడు ఉంటుంది జాతర ఏదో అనుకోండి. అప్పుడు నేను ఇందాక ఆ అమ్మాయితో మాట్లాడింది కూడా ఏమీ లేదే అన్నాను. ఒకవేళ గవర్నమెంట్ రేపు మారుతుంది, ఖచ్చితంగా మాదే వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు చూస్తాను నీ సంగతి. ఇలాంటి ఆశలు ఎత్తే మానపోతే అని. అదేంటి మరి ఎవడైనా అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఆ మాట చెప్తాం, అంతేగాని తప్పు అంటే ఎట్లా?